జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఆక్సిజన్ను ఇద్దరు రోగులకు మార్చి పెట్టారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జగిత్యాల జిల్లా గోవిందపల్లికి చెందిన పోచవ్వకు శ్వాస ఇబ్బందిగా మారడంతో ఆక్సిజన్ పెట్టారు. అదే సమయానికి సారంగపూర్ మండలం అర్పల్లి నుంచి విషమ పరిస్థితుల ఆసుపత్రికి వచ్చిన సుమలత అనే మరో మహిళకు అదే ఆక్సిజన్ అమర్చారు. పోచవ్వకు పెట్టిన ఆక్సిజన్ను తొలగించి అప్పుడే ఆసుపత్రికి వచ్చిన సుమలతకు ఆక్సిజన్ అమర్చారు. అప్పటికే లేట్ అవ్వడంతో సుమలత ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయింది. మళ్లీ అదే ఆక్సిజన్ సిలిండర్ తీసుకువెళ్లి పోచవ్వకు పెట్టారు ఆసుపత్రి సిబ్బంది. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. నిన్ననే తన భర్త కోసం ఓ వృద్ధురాలు ఆసుపత్రికి వస్తే ఆమెను బయటకు నెట్టేశారు ఆసుపత్రి సిబ్బంది. ఈ ఘటన మరొక ముందే మరో ఘటన జరగడంతో ఆసుపత్రిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి చూస్తుంటే ఒకే ఆక్సిజన్ సిలిండర్ ఉన్నట్టుగా కూడా అర్థమవుతోంది. అసలు ఒకే ఆక్సిజన్ సిలిండర్ ఉందా? ఈ మార్చి ఎందుకు పెడుతున్నారు? ఉన్నతాధికారులు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? కార్తిక్, అంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆసుపత్రికి అనారోగ్యం పాలైన పరిస్థితులను మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం పైన పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తడము, సూపరింటెండెంట్లను కూడా ఇప్పటికే 2 సార్లు సస్పెండ్ చేసిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా జరిగిన ఘటన మనం చూస్తే కనుక ఒక ఆక్సిజన్ సిలిండర్ ను రోగులకు మార్చి సిబ్బంది పెట్టడంతో మొత్తంగా విమర్శలకు వివాదాలకు తలెత్తాయి. అయితే అనారోగ్యంతో గోవిందపల్లి అంటే జగిత్యాల పట్టణం చెందిన పోచవ్వ శ్వాసకోశ ఇబ్బందితో రావడంతో ఆమెకు సిలిండర్ ఏర్పాటు చేశారు. అయితే అదే సమయంలో సారంగపూర్ మండలం అక్కపల్లి నుంచి విషమ పరిస్థితుల్లో కరీంనగర్ లో ఉన్న ఆసుపత్రిలో ఉన్న ఆమెను తీసుకొచ్చి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. ఆమె పేరు సుమలత. అయితే ఆ సుమలత కూడా ఒక 10-15 నిమిషాల పాటు ఏ సిలిండర్ పెట్టాలో ఆక్సిజన్ సిలిండర్ పెట్టేందుకు సిలిండర్స్ లేక చాలా నానా యాతన పడ్డారు. అయితే ఆ 15 నిమిషాల తర్వాత ఈ ప్రస్తుతం ఎవరైతే పోచవ్వకు పెట్టిన శ్వాస కోసం వ్యాధులతో ఇబ్బంది పడుతున్న పోచవ్వకు పెట్టిన సిలిండర్ తీసుకొచ్చి ఆమెకు అమర్చారు. దీంతో మొత్తంగా వివాదాస్పదమైంది. అయితే అప్పటికే సుమలత కూడా మరణించినట్టుగా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో మొత్తంగా అంటే ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేదని చెప్పేసి ఎవ్రీ టైం చెప్పే సూపరింటెండెంట్ కావచ్చు, అదేవిధంగా వైద్య సిబ్బంది కావచ్చు, ఈ సమయంలో ఈ విధంగా ఒకటే సిలిండర్ ను మార్చి పెట్టడం అనేది విమర్శలకు తావిచ్చింది. మరొక వైపు మనం చూస్తే కనుక నిన్న భర్త కోసం ఒక వృద్ధురాలు తన చికిత్స తీసుకుంటుంటే ఆమె వచ్చి ఆ రూమ్ లో ఉన్న క్రమంలో ఆమె బయటకు నెట్టేయడంతో ఆ వృద్ధుడు కూడా బయటకు వచ్చి ఆ పక్కన పడుకోవడం అనేది మొత్తంగా అంటే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది యొక్క తీరును మనకు కళ్ళగట్టింది. ఈ నేపథ్యంలో పలుమార్లు విమర్శలకు గురవుతున్నా కూడా తీరు మారకపోవడం పైన మాత్రం రోగులు వాళ్ళ బంధువులు మాత్రం ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా దృష్టి సారించాలని చెప్పేసి మాత్రం అటు అధికారులను కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కార్తిక్, థ్యాంక్ యూ వెంకటరమణ.